లేటెస్ట్‌గా లోకేష్ అయితే ఏపీలో ఒక సమర శంకరవ సభను నిర్వహించడం జరిగింది. ఈ సభలో మాట్లాడుతూ లోకేష్ మరోసారి తన తెలుగులో మరోసారి తప్పులు దొర్లాయని మనకు అర్థమవుతుంది. లోకేష్ శంకరావానికి బదులు శంకరావం అనే సభ పేరు చదవడం ద్వారా మరోసారి వైసీపీ శ్రేణులు లోకేష్ మీద ఫైర్ అవుతున్నారు. లోకేష్ ఇప్పటికైనా ఇంగ్లీషు మాని తెలుగు నేర్చుకో. ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి తెలుగులో మాట్లాడటం రాకపోవడం సిగ్గుచేయడం అయితే అటు వైసీపీకి సంబంధించిన నాయకులు సోషల్ మీడియా అయితే లోకేష్‌ని ట్రోల్ చేస్తున్నారు. దాదాపు తెలుగు రాజకీయాల్లో 7-8 సంవత్సరాల నుంచి ఉంటున్న లోకేష్, 10 సంవత్సరాల నుంచి ఉంటున్న లోకేష్ మినిమం తెలుగు కూడా చక్కగా మాట్లాడిన లోకేష్‌ని ఆ యొక్క టీడీపీ క్యాడర్ ఎలా నాయకుడిగా యాక్సెప్ట్ చేస్తుందో తెలియట్లేదని అయితే అటు వైసీపీ వాళ్ళు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. మరోవైపు లోకేష్ తెలుగు అనేది చాలా దారుణంగా ఉందని మనకు అర్థమవుతుంది. రీసెంట్‌గా ఒక సభలో మాట్లాడుతూ 15,000 అయితే 45,000 అయితే ఒకేసారి 95,000 అని చదివిండు. లోకేష్‌కి తెలుగే రాదనుకుంటే ఇంగ్లీషు లెక్కలు కూడా రావని అర్థమైందని అయితే అటు లోకేష్ ప్రత్యర్థులైతే ఆరోపిస్తున్నారు. ఏదేమైనా లోకేష్ తెలుగు అనేది చాలా తీవ్రంగా బలహీనంగా ఉందని మనకు అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ పేరు పెట్టుకొని తెలుగు చక్కగా మాట్లాడకపోతే ప్రజలు ఎలా మీ వెనక నిలబడతారు? అర్థమైందా? ఏదేమైనా కానీ ప్రజలు మీ వెనక నిలబడాలంటే మీరు ప్రజలను ఆకర్షించే విధంగా ప్రసంగాలు చేయాలి. ప్రజలను మీ వైపు తిప్పుకునే విధంగా ఉపన్యాసాలు ఇవ్వాలి. మీరు చక్కగా ఒక పదాన్ని కూడా చక్కగా పలకడం చాటు కానప్పుడు ప్రజలు మీ వైపు ఎలా ఉంటారు? ఏదేమైనా లోకేష్ తన యొక్క తెలుగుని ఇంప్రూవ్ చేసుకొని తన రాజకీయ భవిష్యత్తును కూడా ఇంప్రూవ్ చేసుకోవాలని మనం